బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి. ఈ కథను నిజం అని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడికి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది. భూమి, ఆకాశం, పాతాళంలో నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించలేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణువు, బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది. బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు. దీంతో శివుడు అలిగాడు. విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరాడు. తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారు రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతాడని మాటిస్తాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లాడు అవసరమయ్యాడు. అప్పుడే అతడికి శివుడు ఆశీర్వాదం గుర్తొస్తుంది. బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాళ్ళ ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి తన ఏ పేరు పెట్టలేదని చెప్తాడు. బ్రహ్మ అతనికి రుద్ర అని పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత శివుడు ఏడుపు మానలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు. శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణం చెప్తోంది. Do like, share, subscribe to Creative Buddy YouTube channel.